ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్కారం రోహిత్ బాబు. నమస్కారం అండి. మీరు? నేనెవరో నీకు తెలియదు కానీ ఆనంద భైరవి గారు నీకు పిన్నని మాత్రం నాకు తెలుసు. నా పేరు విశ్వనాథం, లాయర్ విశ్వనాథం అంటారు. లోపలికి రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్, నాతో ఏం పని? మీరు కొత్తగా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ కోసం తిరుగుతున్నారని మీ పిన్నిగారికి తెలిసింది బాబు. నా కొడుకు ఒకరి దగ్గర చెయ్యి చాపడం ఏంటి, ఆ డబ్బులేదో నేనే ఇస్తానని నీ దగ్గరికి పంపించారు. వద్దులేండి, ఎవరి దయాదాక్షిణ్యాలు మాకవసరం లేదు. మా తిప్పలేవి మేం పడతాం. నువ్వలా తంటాలు పడటం ఇష్టం లేకే ఆవిడ బాధపడుతూ నన్ను పంపించింది. సరే, ఆవిడ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నీకు ఆత్మాభిమానం అడ్డు రావచ్చు, ఓకే. కానీ ఎవరి దగ్గరైనా సరే అప్పుగా తీసుకోవాలి కదా. అదే మీ పిన్నిగారి దగ్గరే తీసుకుంటే నీకు అవసరానికి ఉపయోగపడినట్టు ఉంటుంది, ఆవిడకి కొంచెం బాధ తగ్గినట్టు ఉంటుంది కదా బాబు. బిడ్డ కష్టపడుతూ ఉంటే తల్లికి ఎంత కష్టంగా ఉంటుంది. నువ్వు కష్టపడుతున్నావని తెలిసి మీ పిన్నిగారికి బాధ కలగకుండా ఉంటుందంటావా? నువ్వే చెప్పు. అసలేం జరిగిందో మీకు తెలియదు సార్. మీకేం చెప్పినా అర్థం కాదు. ఎంత కాదనుకున్నా మీరందరూ ఒకటే కుటుంబం. డబ్బులు లేవంటున్నావు కదా, పెద్దవాణ్ణి చెప్తున్నాను, నా మాట విను. పిన్ని దగ్గర డబ్బులు అప్పు తీసుకోవడం తప్ప వేరే దారి కనపడటం లేదు. ఏమంటావు? ఓకే, వస్తాను. పిన్ని దగ్గర తీసుకుంటున్న సంగతి ఎట్టి పరిస్థితుల్లో ప్రీతికి చెప్పకూడదు. ఏంటి రోహిత్ అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? మనం బిజినెస్ పెట్టడానికి డబ్బు కోసం ట్రై చేస్తున్నాం కదా. కానీ ఎక్కడ పని అవ్వట్లేదు కదా. పని అయ్యింది ప్రీతి. నా ఫ్రెండ్ ఒకడు మనం బిజినెస్ పెట్టుకోవడానికి కావాల్సిన టోటల్ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తానంటున్నాడు. రియల్లీ? అవును ప్రీతి, మొత్తం తనే ఇస్తానంటున్నాడు. నేను చెప్పాగా, గట్టిగా అనుకుంటే ఏ పనైనా అయిపోతుందని. ప్రీతి, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నా శత్రువుకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.